ఈ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఒక మ్యాక్సిమం 20 సెకండ్లు మీరు టైం స్పెండ్ చేస్తే ఆ రిజిస్ట్రేషన్ మొత్తం మీరు ప్రాసెస్ అయిపోతుంది. దాన్ని డైరెక్ట్గా మీరు వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఏపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ అండ్ గ్రూప్ 2 మెయిన్స్ సపరేట్ షెడ్యూల్స్ ఒకటి మనం లాంచ్ చేస్తున్నాం సార్. మార్చ్ 24th నుంచి ఉండబోతున్నాయి. 23rd and 24th స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్క్లూజివ్గా ఏపీఎస్సి గ్రూప్ 2 షెడ్యూల్ అండ్ గ్రూప్ 1 కాకుండా రెండు ఇంటిగ్రేట్ చేసి కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. గ్రూప్ 1 అండ్ 2 రెండు ఇంటిగ్రేట్ చేసి ఆ షెడ్యూల్స్ ఒకసారి మనం పరిశీలిస్తే కామన్ గా ఉన్న టాపిక్స్ ఏంటో ఒకసారి చూద్దాము. కామన్ టాపిక్స్ ఏంటంటే ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ కామన్ గా గ్రూప్ 2 లో ఏపీలో మెయిన్స్ లో ఉంది. పాలిటీ రెండిట్లో కామన్ గా ఉంది. ఒకటి ఎథిక్స్ లా అనే పేపర్ ఒకటే ఎక్స్క్లూజివ్ గా చదవాలి. నెక్స్ట్ అలానే సైన్స్ అండ్ టెక్నాలజీ కామన్ గా ఉంది. గ్రూప్ 2 మెయిన్స్ లో ఉంది, గ్రూప్ 1 లో ఉంది. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మాత్రమే కొంచెం సపరేట్ గా ఎక్స్క్లూజివ్ గా చదవాలి గ్రూప్ 1 మెయిన్స్ ఏపీఎస్సి. ఇంకా ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ రెండిట్లో కామన్ గా ఉంది. ఎస్ఎస్ ఒకటి సపరేట్ గా ఎక్స్క్లూజివ్ గా మళ్ళీ కొంచెం ప్రాక్టీస్ చేయాలి ఏపీ గ్రూప్ 1 లో. సో మిగతా పేపర్స్ లో ఏదైతే ఏపీ గ్రూప్ 1 లో ఎస్ఏ మినహాయించి 4 పేపర్లకి 600 మార్క్స్ ఉన్నాయో ఆ 600 మార్క్స్ కావాల్సినటువంటి ఇన్పుట్స్ అన్ని కూడా ఇటు గ్రూప్ 2 కూడా వస్తాయి. అటు ఇటు రెండు ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇది గ్రూప్ 2 ఎక్స్క్లూజివ్ మెయిన్స్ సిరీస్ టెస్ట్ సిరీస్ అనేది మనం లాంచ్ చేసింది సరే. దీనికి సంబంధించిన ఇప్పుడు హిస్టరీ టాపిక్స్, పాలిటీ టాపిక్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇది ఫస్ట్ మనకి యూనిట్ వైజ్ గా ఒక్కొక్క యూనిట్ లో మనం టెస్ట్ కండక్ట్ చేస్తాం. టోటల్ యూనిట్ వైజ్ టెస్ట్లు కండక్ట్ చేసుకుంటూ వెళ్తే 24 టెస్ట్ అవుతాయి. ఇవి కాకుండా 4 ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్ అవుతాయి. అంటే 5 ఒక సెక్షన్కి వచ్చేసరికి 5 యూనిట్ వైజ్ టెస్ట్ సార్. 5 యూనిట్స్ ఉన్నాయి ఒక సెక్షన్ లో. సో అలా టోటల్ గా ఒక పేపర్ లో 2 సెక్షన్స్ ఉన్నాయి. అంటే ఒక సెక్షన్ కి 5 యూనిట్స్, 2 సెక్షన్స్ మీద 10 యూనిట్స్. సేమ్ పేపర్ 2 లో 2 సెక్షన్స్ ఉన్నాయి, 2 సెక్షన్స్ మీద 10 యూనిట్స్. సో 20 యూనిట్స్ మీద 20 టెస్ట్ పెడుతున్నాం. ఒక యూనిట్ మీద ఒక ఫుల్ లెంత్ టెస్ట్ పెడుతున్నాం. ఒక ఫుల్ లెంత్ టెస్ట్ అంటే తెలుసు కదా సార్, కంప్లీట్ ఎంసీక్యూ 150 ఇస్తాం. ఒక యూనిట్ మీద మనం ఫుల్ లెంత్ పెడతాం. అలా 20 యూనిట్స్ మీద 4 సెక్షన్స్ మీద 2 పేపర్స్ లో 20 ఫుల్ లెంత్ యూనిట్ వైజ్ టెస్ట్లు పెడుతున్నాం. అది కాకుండా ఒక సెక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫుల్ లెంత్ సెక్షనల్ గ్రాండ్ టెస్ట్ పెడతాం. అలా 4 సెక్షన్స్ మీద 4 ఫుల్ లెంత్ సెక్షనల్ గ్రాండ్ టెస్ట్ ఉంది. అది కాకుండా పేపర్ 1 పేపర్ 2 పైన ఒక 2 గ్రాండ్ టెస్ట్ పెడుతున్నాం ఫుల్. అంటే 28 గ్రాండ్ టెస్ట్ పెడుతున్నాం ఇదన్నమాట టోటల్ గా. సో 20 యూనిట్స్ ఉన్నాయి, 4 సెక్షన్స్ ఉన్నాయి. 20 యూనిట్స్ కి 20 టెస్ట్, 4 సెక్షన్స్ మీద 4 టెస్ట్. ఇవి కాకుండా 4 ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్. ఇలా 28 టెస్ట్ పెడుతున్నాం. వెడ్నెస్డే సండేగా డిస్ట్రిబ్యూట్ చేశాను సార్. ఎందుకంటే మనకి కరెక్ట్ గా ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ కి సంబంధించిన ఎగ్జామ్ డేట్ వచ్చి ఎగ్జామ్ కండక్షన్ 3-4 months లో జరిగే అవకాశం ఉండొచ్చు గత సంవత్సరం ఎక్స్పీరియన్స్ బట్టి. గత నోటిఫికేషన్ మనం 6 months పీరియడ్ లోనే టోటల్ గా ప్రిలిమ్స్ అయ్యాక మెయిన్స్ రిజల్ట్ అనేది జరిగిపోయింది. ఈవెన్ ఇంటర్వ్యూ షెడ్యూల్ కూడా వచ్చేసింది. దాన్ని బేస్ చేసుకొని మనం ఆలోచిస్తాం. సో అది జనవరిలో ఎగ్జామ్ జరిగింది సార్. ఆగస్టు కల్లా రిక్రూట్మెంట్ అయిపోయింది, ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. సో దాన్ని బేస్ చేసుకుని ఇది గ్రూప్ 2 కి సంబంధించిన షెడ్యూల్. అలాంటిది మనం ఇక్కడ గ్రూప్ 1 కి ఇంటిగ్రేట్ చేసింది సేమ్ ఎగ్జాంపుల్. ఒక డేకి సంబంధించి స్లాట్ వైజ్ షెడ్యూల్ సార్. ఒక డేలో ప్రతి ఒక్క స్లాట్ ఒక్కొక్క యూనిట్ కి సంబంధించి యూనిట్ వైజ్ టెస్ట్లు ఉన్నాయి. ఒక డేలో ఒక యూనిట్, సపోజ్ డే 9 లో ఈస్టర్న్ చాళుక్యస్ రాష్ట్రకూట స్లాట్ 1 నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది కంపల్సరీ. అలా స్లాట్ 2 నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఇది మెయిన్స్ కి సంబంధించి. ఈ మెయిన్స్ టాపిక్ నే ఇక్కడ గ్రూప్ 2 లో ఉన్నటువంటి మెయిన్స్ టాపిక్ తోటి మనం ఇంటిగ్రేట్ చేసి ఇలా ఇంటిగ్రేట్ చేసి సపరేట్ గా గ్రూప్ 2 ఉంది, సపరేట్ గా గ్రూప్ 1 ఉంది, రెండు ఇంటిగ్రేట్ చేసి కూడా ఇస్తున్నాం. ఇది ఈ షెడ్యూల్. ఇప్పుడు ఆస్పిరెంట్స్ ఇది ఇంటిగ్రేటెడ్ షెడ్యూల్ అనేది రెసిడెన్షియల్ గా ఉంది, డే స్కాలర్ ఉంది. సాటర్డే ఇస్ ఎ మెంటర్షిప్. ఒకసారి ఓవరాల్ గా మన ప్రోగ్రామ్ ఓరియంటేషన్ మళ్ళీ మీరు ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ ఆస్పిరెంట్స్ ఎలా ఇంటిగ్రేట్ చేసుకొని ప్రిపేర్ అయ్యి ఒక జాబ్ డెఫినెట్లీ సాధించాలని మీరు చెప్తే బాగుంటుంది. సో ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ బట్టి మనకి గ్రూప్ 1 పర్ఫెక్ట్ గా ఒక 9 నెలల్లో అయిపోయింది. సో అదే ఎక్స్పీరియన్స్ ఈసారి కూడా ఉండొచ్చు. అదేవిధంగా ఇప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్ సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ పర్ఫెక్ట్ గా డేట్ ప్రకారం అయిపోయింది. అండ్ మార్చ్ 17th కి గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా అయిపోతుంది. సో ఈ నేపథ్యంలో చాలా మంది అభ్యర్థులు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 రెండు కలిపి చదువుకునేటటువంటి పరిస్థితి కనపడుతుంది. అండ్ అఫ్ కోర్స్ కొంతమంది ఎక్స్క్లూజివ్ గా గ్రూప్ 2 చదివే వాళ్ళు ఉన్నారు, ఎక్స్క్లూజివ్ గా గ్రూప్ 1 మాత్రమే చదివే వాళ్ళు ఉన్నారు. సో ఈ 3 రకాల వర్గాలకి సంబంధించినటువంటి అభ్యర్థులకి మన దగ్గర కావలసినటువంటి సొల్యూషన్స్ ఉన్నాయి. ఎక్స్క్లూజివ్ గ్రూప్ 2 ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్, దానికి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉంది. అండ్ తర్వాత ఎక్స్క్లూజివ్ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించిన క్లాసెస్ ఉంటాయి, అలాగే టెస్ట్ సిరీస్ ఉంటుంది. దెన్ రెండే ఇంటిగ్రేటెడ్గా
అంటే గ్రూప్ 2 మెయిన్స్, గ్రూప్ 1 మెయిన్స్ రెండు ఇంటిగ్రేటెడ్గా సిలబస్ని బట్టి, ఎగ్జామ్ డేట్ని బట్టి ఆ, ఒక షెడ్యూల్ కూడా తయారు చేశాం. అంటే ముందు గ్రూప్ 2 అయిపోతుంది మెయిన్స్. ఆ గ్రూప్ 2 అయ్యే లోపల 4 సబ్జెక్టులు మీకు ప్రిలిమ్స్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఓరియంటేషన్తోనూ అలాగే మెయిన్స్ ఓరియంటేషన్ తోటూ మీకు ట్రైన్ చేయడం జరుగుతుంది. సో అంటే ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ రెండిట్లోనూ ఉంది, పాలిటీ రెండిట్లో కంబైన్డ్, తర్వాత ఏపీ హిస్టరీ రెండిట్లో కంబైన్డ్ ఉంటుంది. అలాగే ఎకానమీ, ఇండియన్ ఎకానమీ కానీ తర్వాత ఏపీ ఎకానమీ కానీ ఇవి కూడా కామన్ సబ్జెక్టే. సో ఈ సబ్జెక్ట్లో గ్రూప్ 2 ఓరియంటేషన్లో మీరు చదివినప్పుడు ఆ సబ్జెక్ట్ డెప్త్ అనేది మీకు పూర్తి స్థాయిలో వస్తుంది. అండ్ అదే సబ్జెక్ట్ని మీరు డిస్క్రిప్టివ్లో ఆన్సర్ రాసినప్పుడు డెప్త్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఈ రెండింటిని ఒక బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండే విధంగా ఈ షెడ్యూల్ని తయారు చేసాం అనమాట. సో మీరు కావాలనుకుంటే గ్రూప్ 2 ఎక్స్క్లూజివ్ టెస్ట్ సిరీస్ రాయొచ్చు, అలాగే క్లాసెస్ కూడా ఉంటాయి మెయిన్స్కి సంబంధించి. గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి క్లాసెస్ 23వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అదేవిధంగా అదే తేదీ నుంచి టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ అవుతుంది. ఈ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ కూడా అదే రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించినటువంటి ఇంటిగ్రేషన్గా చేసినటువంటి టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో. సో వీటికి సంబంధించినటువంటి క్లాసెస్ అయితే మీకు ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అయితే అశోక్ నగర్లో డే క్యాంపస్లో ఉంటాయి. అండ్ తర్వాత రెసిడెన్షియల్ క్యాంపస్లో టెస్ట్ సిరీస్లు, ఈ మెంటార్షిప్లు ఇవన్నీ ఉంటాయి. ఇదంతా కూడా మీకు శంషాబాద్ క్యాంపస్లో ఉంటాయి. కంప్లీట్గా శంషాబాద్ క్యాంపస్ అనేది ఒక రెసిడెన్షియల్ క్యాంపస్, బాయ్స్కి గర్ల్స్కి సపరేట్గా ఉండేటటువంటిది. సో ఈ శంషాబాద్ క్యాంపస్లో మీకు ప్రతిరోజు ఒక మెంటార్ ఉంటాడు, ప్రతిరోజు మీతోటి ఆన్సర్ రైటింగ్ చేపిస్తాడు. అలాగే గ్రూప్ 2 రాసే వాళ్ళ కోసం, మెయిన్స్ రాసే వాళ్ళ కోసం ప్రతిరోజు 50 క్వశ్చన్లతోటి ప్రాక్టీస్ ఉంటుంది. వీకెండ్లో గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. ఈ రకంగా మీకు సవ్యసాచిలాగా తయారు చేసేటటువంటి బాధ్యత మాది. అవసరమైతే ఎడం చేతితోటి మీరు ఎంసీక్యూస్ రాసేయగలుగుతారు, కుడి చేతితోటి డిస్క్రిప్టివ్ ఆన్సర్లు రాసేయగలుగుతారు. రెండు చేతుల్ని ఒకేసారి ఉపయోగించగలిగేటటువంటి స్కిల్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో కనుక, ఈ ప్రిపరేషన్ ఓరియంటేషన్లో కనుక మీరు ప్రిపేర్ అయితే, ఈ పద్ధతిలో ప్రిపేర్ అయితే, అంటే మీరు మా దగ్గరికి వచ్చేసేయండి. మా దగ్గరికి వచ్చేస్తే మా దగ్గర 24 గంటలు మీతో ఉండి మేము మీతో కేర్ తీసుకొని చాలా జాగ్రత్తగా 24 అవర్స్ మీతో చదివించడం, లేకపోతే ఏ టైంలో మీకు భోజనం పెట్టించాలి, ఏ టైంలో మిమ్మల్ని పడుకోబెట్టాలి, ఇటువంటివన్నీ కూడా మేమే చూసుకుంటాం. మీరు సొంతంగా చేసుకుంటే కొన్ని సందర్భాల్లో ఇండిసిప్లిన్గా వెళ్ళిపోతారు. మీరు వేసుకున్న షెడ్యూల్ని, మీరు తయారు చేసుకున్న టైం టేబుల్ని ఫాలో కారు. కాబట్టి రెసిడెన్షియల్కి రండి. రెసిడెన్షియల్ క్యాంపస్లోకి వస్తే మొత్తం అంతా మేమే చూస్తాం. మీరు జస్ట్ ఏదంటే మిమ్మల్ని చేయి పట్టుకుని నడిపించుకెళ్ళిపోతాం. సో దానివల్ల మీకు అంటే మేము చేసేది ఏంటంటే ఎగ్జామ్ హాల్ వరకు మేము తీసుకెళ్ళిపోతాం. ఆల్మోస్ట్ ఎగ్జామ్లో మీరు పర్ఫామ్ చేయాలంటే. అలా చేస్తే గ్యారంటీగా సక్సెస్ఫుల్ క్యాండిడేట్కి, అన్సక్సెస్ఫుల్ క్యాండిడేట్కి ఉన్న తేడా మీరు చూపించగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్.